ఈ ప్రజావేదిక ఇప్పుడు మెయిన్గా ఇది ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు మీకు చెప్తాను, అభివృద్ధి ఏం చేస్తున్నామో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే సమయంలో ఎంత అభివృద్ధి చేసినా ఎంత సంక్షేమం ఇచ్చినా మీలో ఉండే శక్తి సామర్థ్యాలు బయట తీసుకురావాలన్నా మీకు అండగా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించాను. మామూలుగా ఈరోజు ప్రభుత్వంలో మీరు చూస్తే P3 అని ఉంటుంది. కొంచెం వెనక్కిరండి మీరంతా, కొంచెం వెనక్కిరండి. P3 అనే కార్యక్రమం ఉంది, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు ఒక రోడ్డు వేశారు ఇక్కడ, నేషనల్ హైవే. అది ఒక ప్రైవేట్ వ్యక్తి వేశాడు, టోల్ కలెక్ట్ చేస్తాడు. కానీ తెచ్చిన అప్పు కట్టేసి మనకు మెరుగైన సదుపాయం. ఒకప్పుడు ఈ నేషనల్ హైవేలో పోవాలంటే 20 ఏళ్లకు మునుపు ఏమాత్రం కూడా పోయే పరిస్థితి లేదు. ఈరోజు అలాంటిది ఎక్కడ కూడా గుంతలు లేని రోడ్డు, 6 లేను 8 లేను, అవసరమైతే 14 లేన్లు కూడా వేసి సుజావుగా ప్రయాణ సౌకర్యం వచ్చే పరిస్థితి వచ్చింది. ఒకటే కాదు, ఒకప్పుడు మీ దగ్గర ఫోన్లు ఉండేటివి కాదు, నన్ను ఎగతాళి చేశారు అప్పట్లో. ఇప్పుడు మీరు చూసి అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. అదే మరి మీకు బ్యాండ్ విత్ కూడా అందరూ ప్రొవైడ్ చేసే పరిస్థితికి వచ్చారు. అది కూడా P3లో వచ్చింది. కరెంటు కూడా చాలామంది కరెంట్ అదే మరిగా వస్తూ ఉంది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందే, మీరందరూ P3 వల్ల వ్యాపారాల వల్ల తెలివితేటలు పైకి వచ్చారు. కానీ ఇప్పటికి కూడా సమాజంలో కొంతమంది అట్టడుగునే ఉన్నారు. మనం ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాం, సంపద సృష్టించాం, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. అంటే ఒక్కొక్కరు 100 కోట్లు 1000 కోట్లు 2000 కోట్ల రూపాయలు కూడా 10,000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించే పరిస్థితికి వచ్చారు. కొంతమంది 3 పూట్ల తిండి లేకుండా ఇప్పుడే ఇక్కడ నాగవణిని చూశారు. చిన్న వయస్సు, కానీ భర్త చనిపోయాడు. అక్కడి నుంచి ఒక అబ్బాయి ఉన్నాడు, అత్త ఉంది. కానీ ఈరోజు ఆ అమ్మాయికి ఎలాంటి అండ లేదు. అలాంటప్పుడు నేను ఆలోచించింది, ఒక వినూత్నమైన కార్యక్రమానికి P4 అని నేమ్ పెట్టి MBK అన్నాను, మార్గదర్శి బంగారు కుటుంబం. ఆ అమ్మాయికి కానీ చేయూతనిస్తే 2వ తరగతి చదివే పిల్లవాడు పెద్ద అయితే 10 మందికి సహాయం చేసే పరిస్థితికి వస్తాడు. అది నా ఆలోచన. లేకపోతే ఇప్పుడే వదిలిపెడితే చదివించలేక గైడెన్స్ ఇవ్వలేక ఆ అమ్మాయి అతను కూడా కూలి పనికి పంపించే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కూలి పని చేస్తూ ఉంది. నేను 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నా, వాళ్ళ అత్తకు కూడా 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. ఆ 8,000తో కూలి పని చేసుకొని కాస్త కోస్త సంపాదించి ఏదో కుటుంబాన్ని నడుపుతా ఉంది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఆ పిల్లవాడిని ఉన్నత స్థాయిలో చూడాలనేది నా ఆకాంక్ష, నా ఆశయం, అదే నా కోరిక. దీనికోసం నేను ఆలోచించేది, ఎవరైతే బాగా డబ్బులు సంపాదించామో మీకు కూడా బాధ్యత ఉంది. సమాజం వల్ల పైకొచ్చారు మీరు, సమాజం లేకపోతే ఎవరూ లేము. ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానంటే మీ అందరి ఆశీస్సులు నేను ముఖ్యమంత్రి చేశారు. అలాంటప్పుడు నేను ఆలోచించేది, మళ్ళీ నేను ఒక వినూత్నమైన కార్యక్రమం 5 ఏళ్ళు పడుతుందా, 10 ఏళ్ళు పడుతుందా, 20 ఏళ్ళు పడుతుందా, నా ఆశయం అయితే ఆర్థిక పేదరికం లేని సమాజం, రెండోది ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి రూపకల్పన. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి. 1000 కోట్లు లేకుంటే 1,00,000 కోట్లు ఉండే ఆయన బంగారు తినడు, ఆయన కూడా తినే తిండే. ఆయన కూడా షుగర్ వ్యాధి ఉంటే తిండి కూడా సరిగా తినలేడు. కనీసం మీరు తిరిగి అరిగించుకునే శక్తి మీకుంది, వాళ్ళకి ఆ శక్తి కూడా లేదు. అందుకే అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. నేను ఇక్కడే ఉండే మార్గదర్శిని కోరుతున్నా, తమ్ముడు ఆ అమ్మాయి కుట్టు మిషన్తో ఆపేయడం కాదు నా ఉద్దేశం. పిల్లవాడిని బాగా చదివించాలి,
ఆ అమ్మాయి కూడా చిన్న వయసు 10th క్లాస్ పాస్ అయింది. అవసరమైతే ఆ అమ్మాయిని కూడా ప్రోత్సహించి ఇంటర్మీడియట్ కానీ ఆన్లైన్లో కూడా చదువుకోవచ్చు. ఇంటికాడ ఫ్రీగా ఉన్నప్పుడమ్మా మీ అబ్బాయి చదువుకోవడమే కాదు, నువ్వు కూడా చదువుకోవాలి. పిల్లవాడితో సమానంగా నువ్వు కూడా చదువుకొని 10th క్లాస్ ఇంటర్మీడియట్ కూడా పాస్ అయితే ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి, అందులో ఉద్యోగాలు కూడా వస్తాయి. ఒకరోజు నిన్ను చూడాలనుకుంటున్నా, నువ్వు మళ్ళా టీచర్గా తయారయ్యి నీ కొడుక్కి చదువు చెప్పే పరిస్థితి రావాలనేది నా ఆకాంక్ష. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు ముందుకు పోవాలి. మీరు కూడా నాకు కావాల్సింది ఏదో ఆ అమ్మాయిని కోరికలను కూడా లేకుండా చేయకుండా, అంటే ఇన్ ది సెన్స్ ఆ అమ్మాయికి భవిష్యత్తు మీద ఆశ ఉండాలి. మీరు ఆ పిల్లవాడిని బాగా చదివించడం, ఆ అమ్మాయికి కూడా ఆదాయం వచ్చే మార్గాలు నిరంతరం మీరు నేర్పించడం, మీ కుటుంబంతో సమానంగా వీళ్ళని కూడా మీ తమ్ముడు కుటుంబం అనుకుంటారా, లేకుంటే మీ బంధువుల కుటుంబం అనుకుంటారా, మీ పిల్లలతో సమానంగా ఆవిడని కూడా పైకి తేవాల్సింది నేను కోరుతున్నా. అలాంటి ప్రణాళిక తయారు చేయాలి. ఓకే, తప్పనిసరి. నమ్మకమేనా? నమ్మకం. నేను మానిటర్ చేస్తా ఉంటా ఇవన్నీ. ఓకే, తప్పనిసరి. ఈరోజు తునికి వచ్చినప్పుడు ఇక్కడ మీటింగ్లో మాట్లాడని రికార్డ్ చేస్తారు. కంప్యూటర్ ఆన్ చేసి చూస్తే తాతయ్య ఏం చెప్పారు, నాగవణి ఏం చెప్పింది, మొత్తం రికార్డు ఉంటుంది. మళ్ళా నువ్వు కానీ నా దగ్గర చెప్పేసి మళ్ళా నువ్వు కోల్డ్ ఫీట్ డెవలప్ చేసుకుంటే కరెక్ట్ కాదు. చేస్తానంటావా? చేస్తాను. నమ్మకమేనా? నమ్మకం సార్. ఓకే, గుడ్. అది స్పిరిట్. ఇక్కడ నేను మిగిలిన విషయాలు ఎక్స్ప్లెయిన్ కూర్చోమన్నా. థ్యాంక్ యూ. నువ్వు కూడా నేర్చుకుంటావమ్మా. అబ్బాయిని బాగా చదివించి బాధపడద్దు. ఓసారి విధి సక్రమంగా చేయనప్పుడే ధైర్యం కావాలి. సవాళ్ళు అందరికీ వస్తాయి. సవాళ్ళను అధిగమిస్తే మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. వచ్చిన సమస్యని తలుచుకొని బాధపడితే నువ్వు ముందుకు పోలేవు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే కోరుతున్నా. థ్యాంక్ యూ అమ్మా. కూర్చో. ధన్యవాదాలు. రెండో